హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వ్లాగ్ చేస్తున్నా. ఏంటంటే ఈరోజు మా అక్క పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళు రెడీ అయిన వీడియో చూపిద్దాం అనుకున్నా యాక్చువల్లీ, బట్ వాళ్ళు నాకంటే ముందుగానే రెడీ అయిపోయి వాళ్ళ బాబాయ్ కింద వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఎగ్జిబిషన్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఇంట్లో నుండి స్టార్ట్ అయినామో లేదో మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి అయితే పెట్రోల్ బంక్లో ఆగినాం. ఇక్కడ మా కృషి చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో. యాక్చువల్లీ ఏంటంటే మా అక్క పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి అయితే మా ఇంటికి వచ్చారు హైదరాబాద్కి. ఇక వాళ్ళు వచ్చినాక వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా పక్కా, అందుకని చెప్పేసి ఎగ్జిబిషన్కి తీసుకెళ్తే మా అక్క పిల్లలు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే గేమ్స్ ఉంటాయి. మనం ఎన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళినా సరే పిల్లలు అన్నప్పుడు గేమ్ జోన్కి తీసుకెళ్తేనే వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నన్ను వదిలేసిరా మీరు? నేను వద్దా రావడం? నన్ను వదిలేసి వెళ్ళిపోతుర్రు. కృషి నేను వద్దా? నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావుగా. ఓవైపు వర్షం పడుతూనే ఉంది, అయినా సరే ఎగ్జిబిషన్ పక్కా వెళ్ళాల్సిందే అన్నట్టయితే మా కృషి ఆడు మొండికేసాడు. ఇది ఏంటంటే ఏరోప్లేన్ థీమ్ బేస్డ్ ఎగ్జిబిషన్ అన్నమాట. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ థీమ్ ఏంటంటే యాక్చువల్లీ బయటనేమో ఏరోప్లేన్ థీమ్డ్ బేస్డ్ ఎగ్జిబిషన్ అన్నమాట. లోపల ఏంటంటే మనకి అవతార్ ఇలా 3D మూవీస్ ఉంటాయి కదా, సో అందులోని యానిమేషన్స్లో ఉండే బొమ్మలు ఉంటాయి కదా, ఆ థీమ్ బేస్డ్ ఎగ్జిబిషన్ లోపల ఉంది. మా అక్క పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిరు. ఇక్కడ అవి మూమెంట్ కూడా ఉంటుంది, మూమెంట్స్తో పాటు ఆ డాల్స్ ఉన్నాయి. సో మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసారు. ఆ పిల్లల్లో సంతోషం అయితే హద్దు లేకుండా పోయింది. ఇక్కడ నుండి ఎంట్రీలో మనకి ఏంటంటే ఎక్వేరియం ఉంది, ఫిష్ ఎక్వేరియం. ఇక్కడ నాకు కూడా బాగా అనిపించింది ఏంటంటే చిన్న చిన్న ఫిషెస్ మల్టీ కలర్లో ఉండే, చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూడడం, యాక్చువల్లీ అందరు చూసి ఉంటారు అట్లాంటి ఫిషెస్, బట్ నేను ఫస్ట్ టైం చూడడం. స్నేక్ కాదురా, అది ఫిష్. ఇక ఫైనల్గా మన ఫేవరెట్ ప్లేస్ షాపింగ్ ఏరియాకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. నేను ఇట్లా షాపింగ్ చేస్తున్నానో లేదో, మా కృషి గాడైతే గేమ్ జోన్ అనేది ఒక్కటే సతాయిస్తున్నాడు. అయినా సరే నేను షాపింగ్ చేయడం మాత్రం ఆపలేదు. నేను చేసింది కొంచెమే షాపింగ్ అయినా కానీ బిల్లు మాత్రం నిజం చెప్తున్నా వాచిపోయింది అనుకోండి. చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది బిల్లు. ఇంత బిల్లు అయిందా అని చెప్పి నేనే షాక్. ఇంట్లో ఉన్నాయి కదా కృషి, ఇవి కృషిక ఈ బొమ్మ మన ఇంట్లో ఉంది కదా. ఇది ఇందాక నువ్వు మార్నింగ్ ఆడుకున్నావు కదా ఈ డాల్స్ తోని. అవి వద్దుదా, వేరే కొనుక్కుందాం దా, గేమ్స్ జోన్కి వెళ్దాం దా. ఎందుకో తెలియదు ఈసారి ఈ ఎగ్జిబిషన్లో నాకు రేట్లు అయితే ఎక్కువగా అనిపించాయి. సో అందుకని చెప్పేసి అయితే చాలా తక్కువ షాపింగ్ చేసేసుకొని అయితే గేమ్ జోన్కి ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ ఫస్ట్ గేమే బెలూన్ షాట్ గేమ్ అన్నమాట, గన్ షూటింగ్ గేమ్ అన్నమాట. నెంబర్ కౌంట్ చేసుకొని వెయ్యి కదా. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ కాస్ట్ వచ్చేసేసి 100 రూపీస్ పర్ హెడ్ అన్నమాట. ఈవెన్ 3 years ఏబో పిల్లలకు కూడా ఆఫ్ టికెట్ లేదు, ఫుల్ టికెట్ 100 రూపీస్. నాకు ఎక్కువ అనిపించింది ఎంట్రీ టికెట్. అలానే ఏ గేమ్ ఆడాలనుకున్నా కూడా 80 రూపీస్ స్టార్ట్. చూపి 50 రూపీస్ పెడితే 10 రూపీస్ బొచ్చే వచ్చింది గిఫ్ట్ గేమ్ ఆడినందుకు.
ఇక్కడ మా కృషి ఆడు కార్లో ఒక రైడ్ వేసేసుకొని రిటర్న్ వచ్చి ఇంకో గేమ్ కూడా స్టార్ట్ చేసేసింది. బాగుందా కృషి? బాగుంది. ఎట్లుంది హైమవి? సూపర్ ఉంది. కింద పడిపోయినట్టు అనిపించింది. కింద పడిపోయినట్టు అనిపించింది. ఈ పిల్లలు ఉన్నారే పెద్దల మాట అస్సలు వినరు. ఎందుకంటే పీచు మిఠాయి వద్దు అన్నా సరే మొండికేసి మరీ కొనిపించుకుంది. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత తిందో అంటే కూడా అస్సలు వినలేదు. ఇక లేట్ అయిపోతుందని చెప్పి మేము కూడా పానీపూరి బయటనే తినేసి వచ్చినాం. యాక్చువల్లీ మేము వేరే తిందాం అనుకున్నాం, బట్ మా హైందవి పానీపూరి తిందామని చెప్పి అనేసరికి పానీపూరి తినేసినాం. ఫుల్ ఎంజాయ్ చేసింది మా కృషి గారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.